హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అయితే గనక తరచుగా ఆంధ్రప్రదేశ్లో సైతం భూకంపాలు అయితే సంభవిస్తున్నాయి. భూప్రకంపనలు ఎక్కువగానే వస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కడో గుజరాత్ ప్రాంతంలోనూ లేదంటే వేరే వేరే దేశాల్లోనూ భూకంపాలు అయితే కనుక వస్తూ ఉండేవి, చూస్తూ ఉండేవాళ్ళం పేపర్లో గట్రా. అయితే ఇప్పుడు ఏపీలో కూడా చాలా సార్లు భూప్రకంపనలు అయితే సంభవిస్తున్నాయి. రీసెంట్గా చూస్తే నిన్నటి రోజు శుక్రవారం నాడు అర్ధరాత్రి ఏపీలోని ఒక ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఇది స్వల్పంగా ఉండడం వల్ల అయితే కనుక అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం అయితే వాటిల్లేదని చెప్తున్నారు. ఇక ఏ ప్రాంతం ఏంటని చూస్తాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒంగోలు నగరంలో, ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నగరంలో శుక్రవారం నాడు రాత్రి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా చూస్తే దేవుడి చెరువు, నెల్లూరు బస్ స్టాండు, అలాగే మామిడిపాలెం ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా ఉన్నట్టయితే కనుక చెప్తూ ఉన్నారు స్థానికులందరూ కూడా. రాత్రి సమయంలో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా భూమి కంపించినట్లు ప్రజలు పేర్కొన్నారు. కొంతసేపు ఇళ్లలోని ఫ్యాన్లు, కిటికీలు ఇవన్నీ కూడా స్వల్పంగా కంపించడంతో చాలా మంది భయంతో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే సంభవించలేదు. స్వల్పంగా ఉండడం వల్ల భూప్రకంపనల విషయమై స్థానికులందరూ కూడా అధికారులకు సమాచారం అందజేశారు. అయితే ప్రస్తుతం ప్రకంపనల తీవ్రత ఎంత స్థాయి, సాధారణంగా రెక్టర్ స్కేల్ పై అయితే కొలుస్తూ ఉంటారు. ఇంత 3.5 లేకపోతే 6 4 5 అనేది ప్రస్తుతం ఎంత తీవ్రతతో నమోదైందనే విషయంపై అధికారులు ఇంకా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే గతంలో కూడా పలుసార్లు ప్రకాశం జిల్లాలో భూమి కంపించిందని అయితే ప్రజలు చెప్తూ ఉన్నారు. రీసెంట్గా నిన్నటి రోజున శుక్రవారం నాడు అర్ధరాత్రి ఈ ఒంగోలు ప్రాంతంలోని దేవుడి చెరువు, నెల్లూరు బస్టాండ్ ఈ ప్రాంతాల్లో అయితే స్వల్ప భూకంపం అయితే సంభవించింది.